రామగిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం రామగిరి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగేపల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం బేగంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, నిత్యం ప్రజల కోసం పరితపించే కేటీఆర్ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రజా బాంధవుడు అని కొనియాడారు. మాజీ రైతుబంధు అధ్యక్షుడు మేదరవేణ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఐటీ మినిస్టర్గా విశేష సేవలందించిన కేటీఆర్ అనేక ఐటీ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాడని గుర్తు చేశారు. కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయటం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మళ్లీ మంత్రిగా నిరుద్యోగులకు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కాపురువేన భాస్కర్, గద్దల శంకర్, రాచకొండ లక్ష్మణ్, తుమ్మల అశోక్, వీఐపీ సది, బత్తిని ప్రశాంత్, నాయకులు వేగోలపు శ్రీనివాస్ గౌడ్, గాజుల ప్రసాద్, బుర్ర శంకర్, మేడగొని రాజన్న, రొడ్డ శ్రీనివాస్, ధర్ముల రాజసంపత్, ఎండి ఇబ్రహీం, దామేర శ్రీనివాస్, బూరుగు రాజు, గద్దల ఓదలు, బొంకూరి పోసం, బొంగురాల రవీందర్, బీసగోని శ్రావణ్, కొమురయ్యరయ్య, ఓదెలు, ఆయిందాల రమేష్, రేండ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున రామగిరి మండలం బేగంపేట హాస్పిటల్లో మరి ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఈరోజు తన 50వ పుట్టినరోజు వేడుకలను కూడా మరి జరుపుకోకుండా ఏదైతే ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకడానికి ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా మరి ఇక్కడ ఆ విద్యార్థుల ఉద్యమానికి మరి ఇక్కడ మద్దతు పలకనప్పటికీ ఇవాళ కేటీఆర్ గారు బృహత్తరమైన నిర్ణయం తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి వారు అక్కడ విద్యార్థుల కోసం తన బర్త్డేను కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం ఈ రోజున పండ్ల పంపిణీ చేసి ఆయన జన్మదినాన్ని సందర్భంగా అందరికి కూడా మరి ఆ పండ్ల పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బేగంపేట ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఇలాగే ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నాము. ఎలాగైతే మన రాష్ట్రానికి ఐటీ మంత్రిగా 10 సంవత్సరాలు ఐటీ హబ్ను ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎన్నో తీసుకొచ్చి మంచి కంపెనీలను మన తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. అలాంటి నాయకుని సేవలు ఈ రాష్ట్రానికి ఇంకా ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ అరాచక పాలనను చూసి ప్రజలు ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఎప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే కేటీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాడని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను.